ఒకసారి మన గులాబీలు చూడండి ఈరోజు మొత్తం. ఇప్పుడు ఈ సీజన్ మొత్తం ఆకులు రాలిపోతాయండి. బాగా ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. కొత్త చిగుర్లు వస్తేనే మళ్ళీ మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ముదురాకులు ఇప్పుడు అన్నీ రాలిపోతూ ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ వస్తాయండి. అది మరి నాటు గులాబీలు అయితే మంచిగా ఫ్లవరింగ్ ఉంటుంది, కానీ హైబ్రిడ్ కొంచెం కష్టమేనండి. పూస్తే పోస్తాయి, లేకపోతే ఊరికే డల్ అయిపోతాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజైతే మన గులాబీలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ స్ప్రే అది ఇచ్చుకుందాము. మొక్కలకి స్ప్రే కాదు, మొదట్లో పోసుకుందాం. ఇవి సేమ్ మనం ఎక్కడ కొనుక్కొచ్చినవి అయితే కాదండి. ఈ పూల మొక్కలకి పూలు పోసే వాటికి మనం అంతంత పెద్ద కొనుక్కొచ్చి అంత వేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అసలు వేయకుండా అయితే రావండి. ఏవి కూడా మనం మంచిగానే ఎరువులతో పెట్టుకుంటాం, కానీ ఈ చిన్న లిక్విడ్లు కానీ అప్పుడప్పుడు కొంచెం ఎరువులు ఇచ్చుకున్నా కూడా ఇవి ఫ్లవరింగే కాబట్టి మనకు అంత కష్టం ఉండదు. కాకపోతే ఫ్లవరింగ్లు గులాబీలకు కొంచెం కష్టమండి. గులాబీలు పెంచాలంటే గులాబీలు పెంచే వాళ్ళకైతేనే కొంచెం కష్టం ఉండదు, కానీ మనం 2 కూరగాయలు గులాబీ పూలు పెంచాలంటే మాత్రం ఇంకా కొంచెం కష్టంగానే ఉంటుందండి. మనం అన్ని ఫ్లవరింగ్స్ అయితే మనం తీయలేము. ఇవి పాడైపోయిన ఫ్లవర్స్ అయితే మొత్తం కట్ చేసుకుందామండి. ముందు ఆకులు చాలా ఎండిపోయిన ఆకులు అయితే చాలా ఉన్నాయండి. కొన్ని తీసేసాను, ఇంకా ఉన్నాయి. రోజుకి అట్లా పండు పారిపోతాయి ఎందుకో. అసలే ఈ సీజన్లో పండు పారిపోతాయి, శీతాకాలంలో ఇంకాస్త ఎక్కువైపోయినాయి. ఈ వర్షాల వల్ల బాగా పాడయ్యి అట్లా కొంచెం రోగం వచ్చినట్టుగా. ఇక వీటికి ఏం లేదండి, ఇక ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటా ఏదో లిక్విడ్లు ఇస్తే సరిపోతుంది. ఇవ్వండి, ఇప్పుడు కొన్ని ముడతలాగా వచ్చేసినాయండి. రోజు ఏదో ఒకటి స్ప్రే చేస్తుంటే కొంచెం ఇప్పుడే మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. వర్షం అప్పుడైతే మొత్తం పోయినాయండి, అసలు బాగా పాడైనాయి. కొన్ని గులాబీల కన్నా చామంతులు ఎక్కువ పాడైపోయినాయండి. ఎందుకో చచ్చిపోయినాయి చాలా వరకు చామంతి మొక్కలు. ఇవ్వండి చూడండి, ఆకులన్నీ ఎలా ఉన్నాయి. అసలు మొత్తం మనం ఏదైనా ఎరువులు ఇచ్చుకునేటప్పుడు కానీ లిక్విడ్లు ఇచ్చుకునేటప్పుడు కానీ ఆకులు మొత్తం తీసేయాలండి. తీసేస్తేనే ఉన్న బలం అనేది సరిపోతుంది మనం ఇచ్చే వాటికి. అన్నీ చాలా పండు అయిపోయినాయండి ఆకులు. ఇవేమో మనం దబదబ తీసేయాలి కాదు, గుచ్చుకుంటూ ఉంటాయి. దీనికి ఒక టైం అనేది కేటాయించి మొత్తం కట్ చేసుకొని, అప్పుడు మనకేమో గులాబీలు అంటే ఇష్టం, కానీ మనం కొంచెం కేర్ చేయాలంటే వీటికి అచ్చం దీని మీదే ఉండాలి. అచ్చం ఫ్లవరింగు చేసే వాళ్ళకైతే ఇదిగోండి, ఈరోజు నేను ఇచ్చే మన వంటింట్లో దొరికేయనండి ఆలుగడ్డ పీల్స్. ఆలుగడ్డలు మనం మొత్తం కర్రీకి మొత్తం పైన పొట్టు అంత తీసేస్తాం కదా, అవి అసలు మన వంటిల్లు ఖనిజాలకు గనండి. అసలు మన వంటింట్లో వచ్చే పీల్స్, కిచెన్ వేస్ట్ తోటే మనం పూల మొక్కలను అయితే బ్రహ్మాండంగా పెంచుకోవచ్చండి. నేను కాయగూరలు అయితే చెప్పలేను కానండి, పూల మొక్కలకు మాత్రం బెస్ట్ ఫెర్టిలైజర్ ఏంటంటే మన వంటింటి వ్యర్థాలే. ఇది బియ్యం పిండి అండి, కొంచెం 1-1.5 స్పూన్ వేసుకుంటే మంచి ఫర్మెంట్ అవ్వటానికి కానీ మన మొక్కలకు కానీ బాగా పనిచేస్తుంది. కొంచెం బెల్లం, ఎంత కొద్దిగానండి. ఇప్పుడు దీంట్లో మనం ఆలుగడ్డ పీల్స్, కొంచెం వరిపిండి, రైస్ ఫ్లోర్, కొంచెం బెల్లం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి వరిపిండిలో. బెల్లం ఐరన్, ప్రోటీను. మన పీల్స్ ఏ పీల్స్ అయినా సరేనండి, ఇదనే కాదు, ఏ పీల్స్లోనైనా మనకి ఐరన్, ప్రోటీను, ఫైబరు విపరీతంగా ఉంటాయి. ఇవి ఒక వారం రోజులు ఉంచాలండి. పీల్స్లో ఉన్నది మొత్తం మనకి బయటికి స్ప్రెడ్ అయ్యి రావాలి బయటికి. అప్పుడే మన మొక్కలకి మంచి బలం. బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాం.
ఏదో ఒకటండి. ఒక ఈ ఆలుగడ్డలనే కాదు, ఏది ఉంటే ఈ పీల్స్ మనం గనక ఇచ్చుకుంటే 3 రోజుల తర్వాత చూడండి మంచి ఫెర్మెంట్ అయింది. ఇప్పుడైతే మంచిగా తిప్పేసి మన గులాబీ మొక్కలకైతే సరిపోతుందండి ఇది. ఇంకా మిగులుతుంది కూడా, కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ ఎక్కువ వేయకూడదు. మన దగ్గర ఉందని కదా అని చెప్పేసి మనం కుండీ సైజు కన్నా కూడా ఎక్కువ ఎక్కువ పోసేసామనుకోండి మొక్కలు చాలా డ్యామేజ్ అవుతాయండి. మా విజయ అంతే, అడుగు ఇది మొత్తం ఉన్నదని చెప్పేసి ఏదో ఒక చెట్లో పోసిద్దండి, దానికైతే ఏదో ఒక వేర్ల కాడ ఏదో ఒకటి అవుతుంది డిసీజు. ఇప్పుడు దగ్గరుండి కలిపి ఎక్కువ సాలు పలస ఉందంటది, నీకు తెలవదే పొయ్యి అంట నేను. ఆ పిలుచుతో సహా పోయొచ్చండి, ఏం కాదు. ఎందుకంటే అది మొత్తం ఇట్లా వడిలిపోయింది, ఏం లేదు అందులో. దానివల్ల మనకి ఏం నష్టం ఉండదు మొక్కలో పడ్డా కూడా. మనం గులాబీలకి పచ్చి అయ్యి వేయకూడదండి, పచ్చి అయ్యి వేసినప్పుడు మాత్రం మొక్క చాలా డ్యామేజ్ అవుతుంది, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపేసి అన్ని మొక్కలకి ఇచ్చేద్దాం కొంచెం కొంచెం. మన మన భూమి మట్టిలో ఎన్ని ఖనిజ లవణాలు ఉంటాయో మన వంటింట్లో వచ్చే పీల్స్ కానీ కిచెన్ వేస్ట్లో కూడా అంతే డబల్ ఉంటాయండి అసలు. కిచెన్ వేస్ట్ మట్టి ఎరువు కలిపితే ఇంకా మంచిదండి, అసలు మొక్కలకి చాలా బలం, ఎరువుల కన్నా కూడా బలం అండి అసలు. కాకపోతే కాయగూరలకు మాత్రం అచ్చం కిచెన్ వేస్ట్ అంటే నేను చెప్పలేను, కానీ మొత్తానికి పోస్తామండి. ఇంకా కొన్నిటికి కూడా వస్తుంది, ఇంకా మిగులుతుంది. గులాబీల చామంతులకు కూడా పోయమంటున్నా. ఇంతేనండి, చిన్న వీడియో ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.